ఎందుకంటే సమ్మర్ సీజన్ లోనే కదా మీరు వెళ్ళాల్సింది. సమ్మర్ అయిపోయాక పెడితే ఏమొస్తుంది. సో అందుకని పార్ట్ 2 అయితే అప్లోడ్ చేశాను. పార్ట్ 2 చూడండి. వెంటనే అప్లోడ్ చేస్తున్నాను. చెప్పాను కదా మీకు కిడ్స్ కోసము ప్లస్ మన పేరెంట్స్ కోసము ప్రతి ఒక్కరు, అంటే కిడ్స్కి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా అయితే ఇక్కడ ఉన్న రైడ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఇది ప్రత్యేకించి మరి ఎందుకు నొక్కి చెప్తున్నాను అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కిడ్స్కి సపరేట్గా ఉంటాయి స్లైడ్స్, మన పెద్దవాళ్ళ కోసం సపరేట్గా ఉంటాయి. సో ఇక్కడ అలా కాకుండా మనం పిల్లలతో పాటే ఆడుకునే విధంగా మనకి ఇక్కడ రెడీ చేసి పెట్టారు. సో ఇది నాకు బాగా నచ్చింది. పిల్లల్ని వదిలేయకుండా, లేదంటే పెద్దవాళ్ళు రావద్దు అని అక్కడున్న గార్డియన్స్ పిల్లలతో ఆడిపియడం, ఇలాంటివి జరుగుతుంటాయి చాలా. ఇక్కడ స్విమ్మింగ్ చేసే ఇలాంటి వాటిల్లో వండర్లా ఎగ్జాంపుల్ వండర్లానే. సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనం కిడ్స్తో పాటు మనం పట్టుకొని మంచి హాయిగా నవ్వుతూ కేర్ఫుల్గా ఆడిపించుకోవడం బాగా అనిపించింది. ఇది చూడండి, ఇది బకెట్ అంటారు దీన్ని. ఇది ఫుల్ ఆఫ్ అయిపోగానే డ్రమ్ మొత్తం మీద వస్తుంది. మా వాళ్ళకి చిన్న పిల్లల్లానే ఆడుకుంటున్నారు చూడండి. అసలు నిజంగా ఆట విషయంలో మనం అసలు వయసును మర్చిపోతామంటే ఏంటో అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ బ్లూ థండర్లో చాలా మందిని చూసాను. అసలు చాలా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆడుకుంటున్నారు. ఎలా అంటే అసలు వాళ్ళు మర్చిపోతున్నారు. కానీ అప్పుడప్పుడు మనసుకు, దేహానికి కాస్త అలసటను పోగొట్టే విధంగా ఇలాంటి ఆటలు చాలా అవసరము. అది ముఖ్యంగా ఈ సమ్మర్లో మాత్రం చాలా అవసరమని అనుకుంటున్నాను. సో మీరు ఈజీగా లో బడ్జెట్లో అయితే ఇక్కడికి వచ్చేసేయండి. తెలుసుగా చెప్పాను కదా పార్ట్ 1లో. పార్ట్ 1 చూడని వారి కోసం కూడా మరొకసారి చెప్తున్నాను. ఇది బీబీ నగర్లో రైట్ సైడ్ తీసుకుంటే బ్రిడ్జ్ మీద నుండి వెళ్తుండగా బ్లూ థండర్ ఉంటుంది. సో ఇక్కడ అయితే ఒక త్రీ రైడ్స్ పెద్దవాళ్ళ కోసము, మిగతావి షూటబుల్ కిడ్స్కి, పెద్దవాళ్ళకి షూటబుల్గా ఉండే విధంగా ఉంటాయి. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. అంతేకాకుండా లాస్ట్ రైడ్స్లో కూడా స్విమ్మింగ్ పూల్లోనే రెయిన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా లాకర్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, బాగా కాస్ట్యూమ్స్ కానీ, మనకి డ్రెస్ ఇన్ కేస్ డ్రెస్ తెచ్చుకునే వారి కోసం కూడా డ్రెస్ మనం ఇక్కడే కొనుక్కోవచ్చు. మాస్క్లు ఉంటాయి, అండ్ ట్యూబ్స్ ఉంటాయి, మనకు జాకెట్స్ ఉంటాయి, మొబైల్ కోసం కూడా ఇక్కడ కవర్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఏది మిస్ అయినా ఇక్కడ కొనుక్కునే విధంగా బాగుంటుంది. సో ఏం పర్వాలేదు, మీరు అనుకోకుండా వచ్చినా అనుకొని వచ్చినా కూడా ఇక్కడ ఎలా కూడా ఇబ్బంది పడే విధంగా ఉండదు. సో 100కి 100% అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. అయ్యో మనం కాకపోతే మీరు కాస్త ముందుకైతే వెళ్ళాలి. ఎందుకు అంటే టైం అనేది 11 నుంచి ఇక్కడ 5:30 వరకు ఉంటుంది. 6 అంటే అది మనం ఫ్రెష్ అప్ అయ్యి అలా ఒక హాఫ్ అన్ అవర్ ముందే క్లోజ్ చేస్తుంటారు. ఇంకా ఆడేవాళ్ళు ఆడుతుంటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాస్త వెనక ముందు చూసి అందరు వెళ్ళాకే చెప్తున్నారు, అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో అది మనం టికెట్ పోయినా పర్వాలేదు, కానీ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే మాత్రం మార్నింగే వెళ్ళండి. మార్నింగ్ 11కి వెళ్తే మీరు 3 వరకు అలా ఉండి 3 తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మిగతా ఇక్కడ కిడ్స్ కోసం అని స్లైడ్స్, స్వింగ్స్, ఇంకా నెట్ ఉంటాయి కదా, సో అలాంటివి అడ్వెంచర్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా పిల్లలు ఆడుకోవడానికి ఈవినింగ్ టైంలో బాగుంటుంది. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అవి కూడా ఎలా ఉంటాయి అడ్వెంచర్ గేమ్స్, స్వింగ్స్, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే వచ్చేసి మిల్లరు. ఇది పెద్దవాళ్ళకి సూటబుల్గా ప్రిపేర్ చేశారు. దీంట్లో అయితే నేను చాలా భయపడ్డాను అసలు. ఎందుకంటే ఇందులో నేను మా వారు వెళ్ళాము. సో ఇది ఎలా అంటే మా వెయిట్కి ఇంకా ఎక్కువ ఊపింది. సో నాకు చాలా భయం అనిపించింది ఫ్రెండ్స్. అసలు నేను ఉంటానా అన్న రేంజ్కి అయితే హార్ట్ ఆగిపోయినట్టు అనిపించింది. కానీ పర్వాలేదు అని అనిపించింది. ఎందుకంటే అది ఆడుతున్నప్పుడు భయంగా ఉంటుంది, కానీ ఆడిన అయిపోయాక అబ్బా అనిపిస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. లైఫ్లో కొన్ని అడ్వెంచర్స్ ఉంటేనే బాగుంటుంది. సో అందుకోసమైనా ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు మాత్రం మిల్లర్ని ఖచ్చితంగా ట్రై చేయండి, భయపడకండి అసలు. హలో గైస్, ఇక మేమైతే ముచ్చటగా 3వ ఘట్టానికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఈ క్లైమేట్ చూడగానే, ఈ వ్యూ పాయింట్ చూడగానే మీకే అర్థమవుతుంది ఎంత కూల్గా, ఎంత పీస్ఫుల్గా, అసలు ఇంత కలర్ టెక్స్చర్తో ఉందో వాటర్ కూడా. వీళ్ళైతే ఇక రైడ్స్కి అయితే వెళ్ళారు. ఇది లోపల వస్తుంది. సో వీళ్ళు వెళ్ళారు. నేను ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళే రైడ్ చేస్తుంటప్పుడు సెల్ఫీ తీసుకోమన్నాను. చూడండి, ఇందులో నుండి ఇలా బయటకు వస్తున్నారు వీళ్ళు. తను నాకు కోడలు, తను అల్లుడు.
చూడండి నేను నాకు సెల్ఫీతో రావాలంటే భయం అనిపించి నేను సెల్ఫీతో రాలేదు, అలా వచ్చేసాను. ఇంకా వీళ్ళైతే వచ్చేసాను రా బుల్లోడా అన్నట్టయితే అందులో నుంచి రపా 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 వస్తూనే ఉన్నారు ఒకరికొకరు. వీళ్ళంతా మా వాళ్ళే, బయట వాళ్ళు ఏం కాదు. సో ఇక్కడ మేము రైడ్స్ అయితే చేస్తున్నాము చూడండి. ఇందులో నుంచి వచ్చేటప్పుడు అయితే కొంచెం భయం అనిపించింది నాకైతే. నేను వీడియో తీసానో తీయలేదు ఇంత గుర్తులేదు, కానీ బాగుంటుంది. ఇది లాస్ట్ రైడ్స్ అన్నట్టు. ఇవి కొంచెం హైలో ఉంటాయి. ఇక్కడే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. రెయిన్ డ్యాన్స్ కూడా మీరు చూడవచ్చు. చూడండి, తను మా చెల్లి, తను మా అల్లుడు. మేము మా అల్లుడిని మాత్రం వదిలిపెట్టలేదు, ఎందుకంటే మాకు చాలా భయం అనిపించింది ప్రతి రైడ్స్కి. అందుకే నేనైతే మా అల్లుడిని వెంటేసుకొని బాగా రైడ్ చేశాను. చూడండి, తనకు కొంచెం వీడియోస్ ఫొటోస్ అంటే ఇష్టం ఉండవు, సో తన క్లిప్స్ చాలా తక్కువగా పెట్టాను. చూడండి, ఇక రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రెయిన్ డ్యాన్స్లో అయితే మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి. నేను సాంగ్స్ కూడా కొన్ని మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే సాంగ్స్ వల్ల వీడియో కాపీరైట్ వస్తుంది. సో అందుకోసమని నేను సాంగ్స్ మ్యూట్ చేస్తున్నాను, జస్ట్ వీడియో క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. చూడండి, షార్ట్స్లలో అయితే మీరు చెక్ చేయొచ్చు ఎలాంటి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, ఎలా డ్యాన్స్ చేయొచ్చు అనేది మీకు కూడా చూస్తే అర్థమవుతుంది. షార్ట్స్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి. చూసారు కదా, మేమైతే ఇక్కడే రెయిన్ డ్యాన్స్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాము. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక చూడండి, మేమైతే ఇక్కడ స్నానాలకైతే అసలు ఎంత బాగుంటాయంటే షవర్స్ కానీ నీట్గా ఉంటాయి, బాత్రూమ్స్ కూడా. మనం సోప్ తెచ్చుకున్న వాళ్ళైతే ఇక్కడే మనం ఫ్రెష్ అప్. మా ఆల్రెడీ అయితే వీడియోస్ తీయకని నన్ను ఫోన్ లాగేసుకుంటున్నాడు. ఇక మా కిడ్స్ అయితే చెప్పాను కదా, నేను వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఇంతకుముందు దీనికోసమే, ఎందుకంటే ఇక్కడ రైడ్స్ ఉన్నాయి కిడ్స్ కోసము. మనం ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యాక కూడా మళ్ళీ ఈవినింగ్ క్లైమేట్లో ఇలా కాస్త జాలీగా పిల్లల్ని మళ్ళీ ఆడిపించవచ్చు. ఇక ఇక్కడ ఉంటాయి కదా, ఇందులో ఇక ఈ స్లైడ్ కూడా ఉంటుంది. ఇలాంటివి ఈ రోలర్ టైప్ ఉంటుంది అన్నట్టు. ఇది మా చిన్నోడు అయితే అసలు ఆగనే ఆగడు, ఏదైనా కనిపిస్తే అసలు చాలా హైపర్ యాక్టివ్ అవుతాడు. వాడిని ఆగబట్టలేకనే నాకు సగం అలసిపోతాను. చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు. ఇదిగో మా కోడలు, మా అల్లుడు, మా కొడుకులు చూడండి. ఇలా ఇంత మినిమం 15 years వరకు కూడా ఆడుతున్నారు. ఇది చిన్నపిల్లల కంటే మొత్తం చిన్నపిల్లలకు కూడా కాదు, మినిమం 15 years వరకు ఉన్న కిడ్స్ కూడా ఆడుకునే విధంగా దీన్ని తయారు చేశారు. చూడండి, ఇది స్వింగ్స్. ఇదిగో మా కోడలు చూడండి, స్వింగ్ చేయమంటే మొత్తం సర్కసే చేస్తుంది ఏకంగా. ఇగో ఇట్లా ఉంటారు పిల్లలందరిని, ఇట్లా వేసుకొని వస్తే ఇట్లా వెరైటీ స్టంట్స్ మనకు పరిచయం చేస్తారన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇది స్వింగ్స్ అన్నట్టు. ఈ క్లైమేట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కూల్గా, ఎంత పీస్ఫుల్గా ఉంది అనేది. చూడండి, గ్రీనరీ కానీ ఇక్కడ ఈ ఈవినింగ్ క్లైమేట్లో. కొంచెం నా హెయిర్ బాగాలేదు ఏమనుకోకండి, అందరూ తయారయ్యారు, నేను తయారు కాలేదు. అప్పటికే మా వారు బాగా అలసిపోయి వెళ్దాం అంటున్నారు. ఇక మళ్ళీ నా మీద కోప్పడతారని నేను ఎలా ఉన్నదని అలానే టకటక బయటకు వచ్చేస్తున్నాను. సో అందుకే నేనైతే ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఫ్రెష్ అప్ అయ్యాను, బట్ హెయిర్ అనేది వేసుకోలేదు. ఇగోండి, వీళ్ళు ఇంకా దిగలేదు బాబు. ఇదిగో ఇక మా అబ్బాయిని అయితే ఎక్కించాను ఫ్రెండ్స్. చూడండి, ఇక వీడైతే దేంట్లోనైనా భయమే, వీడికైతే అసలు ప్రతిదీ భయమే ఉంటుంది. ఎందుకో ఏమో పెద్దవాళ్ళందరికీ ఇట్లనే ఉంటుందా, లేదంటే చిన్న వాళ్ళకు ఉన్నంత తెలివి ధైర్యం అనేది పెద్దవాళ్ళకు ఉండదు. మా వాడైతే నేను దిగుతా అన్నట్టుగానే కూర్చుంటుండు. చూడండి, అని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత భయపడుతున్నాడు అసలు. ఇంకా మా కోడలు అయితే ఇక దించమనన్నా, మా కోడలు దించడానికి వెళ్ళింది. చూడండి, దించమన్నందుకు కథ మెల్లగా దొరికింది కదా అనుకొని ఊగుతూనే ఉంటుంది ఇక మా కోడలు కూడా. చూడు, మా చిన్నోడు అయితే ముద్దుగా ఆడుకుంటుండే. చూడండి, అసలు భయమే లేదు వాడి ఫేస్లో అయితే, ఎంత బాగా ఆడుకుంటున్నాడో చూడండి. ఇగ్గో మా కోడలు వచ్చింది, దించరాని ఆయన అన్నందుకు కథ ఎక్కింది, ఊగుతుంది. ఇంకా అలా నన్ను కూడా వీడియో ఇస్తున్నాం అక్క అని అంటుంది. ఇక ఏం చేస్తాం, తీస్తాం, ఖచ్చితంగా తీస్తాం.
ఇట్లాంటిది కూడా ఉంటుంది. ఇవన్నీ ఎక్కువ స్కూళ్ళల్లో మనము మన స్కూల్ లైఫ్లో లేదులే 90sలో, కానీ ఇప్పుడున్న స్కూళ్ళల్లో అయితే ఉన్నది. ఇవన్నీ చూడగానే పిల్లలు ఏంటంటే బాగా అట్రాక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి స్కూళ్ళల్లో ఉంటాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి తెలిసి వీటి గురించి కాబట్టి ఆడాలి ఆడాలి అని ఉంటుంది. సో ఈవినింగ్ టైంకి మీరు కొంచెం ఒక ½ అవర్ ముందే ఫ్రెష్ అప్ అవ్వండి, టైం అయిపోయేంత వరకు ఉండకుండా. అలా అయితే మీరు కిడ్స్ కోసం మళ్ళీ ఒక 5-10 మినిట్స్ వీళ్ళ కోసం కేటాయిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, మీరు కూడా అన్నీ కంప్లీట్ చేసిన వారిలా ఉంటారు. వీళ్ళు చూడండి అలసిపోయి ఎలా అయిపోతున్నారు, అసలు మామూలుగా లేదు వీళ్ళకి, అసలు ఎనర్జీయే లేకుండా అయిపోయాది మొత్తము. ఇంకా మేమైతే బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఈవినింగ్ క్లైమేట్లో మేము మార్నింగ్ వచ్చేటప్పుడు ఎలా ఉంది, ఇక్కడ ఈవినింగ్ క్లైమేట్ కూడా అంతే పీస్ఫుల్గా అనిపిస్తుంది చూడండి. కానీ ఒక్కరొకరు ఒక రేంజ్లో నడుస్తున్నారు చూడండి. నాకు ఇదే బాగా అనిపించింది. ఇంకా అంటే వచ్చేటప్పుడు ఎలా వచ్చారు, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు ఎనర్జీ మొత్తం లాస్ చేసుకొని వెళ్తున్నారు. ఇగో ఈ కార్ వస్తుందండి, ఈ కార్ అయితే మాది కాదులే, కానీ ఇక మాదైతే ఆటోనే ఫ్రెండ్స్. మేమైతే ఈ ఆటోలో ఎక్కుతున్నాము. ఇక మా ఆటోలో ఎక్కిన కాడ నుంచి కూడా మేము సాంగ్స్ పెట్టుకొని పోయినాము. ఈవినింగ్ మేమైతే ఎగ్ పఫ్స్ తీసుకున్నాను, నేను మా వారైతే తినలేదు, మాకు మండే ఆ రోజు. సో మాకు పిల్లల కోసం అయితే తీసుకున్నాము. ఎగ్ పఫ్స్ తీసుకొని అది తినుకుంటూ మేమైతే సాంగ్స్ ప్లే చేసుకుంటూ వెళ్ళినాము. ఎలాంటి సాంగ్స్తో ఎంజాయ్ చేసుకుంటూ పోయినామో చూడండి. ఆ రోజు మా వదిన వాళ్ళ పెళ్లి రోజు, మేమందరం ఇక్కడే ఉన్నామని పాపం వాళ్ళకి బాగా ఫీల్ అవుతున్నారు. సో అందుకే త్వరగా వెళ్ళాలనుకొని మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నైట్ అయింది, మేము ఎంత హడావిడి చేసినా కూడా నైట్ అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాం, చూసుకోండి. జామ పండు ఇసు తల మీద చేపెడితే తండ్రి లెక్కనుకున్నా చూసి దండాలు వేసిన ఆట వేసేదాకా తెలవాలి నాకు పోయింది